నమస్తే సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం. నా పేరు విశ్వం. ముందుగా హెడ్లైన్ చూద్దాం. తక్కలపల్లి గ్రామంలో రైతన్నలకు యూరియా సరఫరా అందజేసిన రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్. రామగిరి మండలంలోని సెంటరీ కాలనీలో భార్యను హతమార్చిన భర్త. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల గురించి తెలిస్తే వెంటనే సమాచారం అందించండి. ప్రజలకు సూచించిన గోదావరికని ఏసీపీ ఎం రమేష్. పాలకుర్తి మండలంలోని తక్కలపల్లి గ్రామంలో వ్యవసాయం సాగు చేస్తున్న రైతన్నలకు ఎరువుల కొరతను ఎదుర్కొంటున్న రైతన్నలకు యూరియా బస్తాలను పలువురు మండల ప్రజాప్రతినిధుల మధ్య రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్, మక్కాన్ సింగ్ అందజేయడం జరిగింది. అనంతరం గౌరవ రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఉండే వైఖరితో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలలో ఎరువుల సమస్య ఒకటని, రైతు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని, రైతుల పట్ల ఇంత నిర్లక్ష్యం కేంద్ర ప్రభుత్వానికి తగదని, ఎరువుల ఎద్దడికి బీజేపీ ప్రభుత్వం బాధ్యత వహించాలని, రైతులంతా రోడ్ల మీదకి ఎక్కుతున్న బీజేపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉందని, రైతు కోస తగిలిపోతారని ప్రత్యేకంగా సంబంధిత అధికారులతో మాట్లాడి యూరియాను రైతన్నలకు అందజేస్తున్నారని, రైతన్న మొహంలో చిరునవ్వు చూడాలి తప్ప కన్నీరు రానివద్దని, రైతుల ఆనందం కోసం ఏమి చేయడానికైనా నేనెప్పుడు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటానని, రైతు సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడుతూనే ఉంటానని, అదేవిధంగా చుట్టుప్రక్కల గ్రామాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నెల 18వ తేదీ గురువారం రోజున పాలకుర్తి మండల పరిధిలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని, ప్రజలంతా ఉచితంగా నిర్వహించే టెస్టులతో పాటు చికిత్స చేయించుకోవాలని, ఒకవేళ పెద్ద దీర్ఘకాలిక వ్యాధులకైనా, ఉద్యోగాలకైనా, క్యాన్సర్ లాంటి వ్యాధులకైనా నియోజకవర్గ నిరుపేద ప్రజల కోసం నిమ్స్ హాస్పిటల్లో నాణ్యమైన చికిత్స అందజేస్తానని, అదేవిధంగా ఖర్చుతో కూడుకున్న చికిత్సకైతే ఎల్ఓసి కూడా ఇస్తానని, ప్రజలందరూ ఉచిత మెగా వైద్య శిబిరంలో జరిగే టెస్టులను, చికిత్సను వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. గ్రామాల్లో ఉన్న అందరు లీడర్లకు ఫోన్ చేసి మనలోకి అందుతాలే అని మాట్లాడినా. నేను కొత్తపల్లి వాళ్ళు వచ్చి కుమార్ మా ఊర్లో పెట్టాలన్నాడు. కొత్తపల్లి రెవెన్యూ డివిజన్ లో ఇస్తున్నాం. దాని ఒక్కరి సాగండి, ఎవరింటికి వాళ్ళకి ఇచ్చే పరిస్థితి కాదు. ఒక జాల ఇచ్చినప్పుడు అందరూ వచ్చి తీసుకోవాలి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కూడా కొత్తపల్లి కూడా బ్రహ్మాండంగా వచ్చిందని చెప్పి మా అగ్రికల్చర్ ఆఫీసర్ గారు చెప్తా ఉన్నారు. ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది ఉండదు. దయచేసి ఈ పరిస్థితుల్లో ఇంత కష్టం ఉన్నా కూడా మీ అందరికి కష్టం రావద్దు, మీరు అందరు సుఖంగా సంతోషంగా ఉండాలని చేస్తా ఉన్నాం. మీ అందరికి శుభాకాంక్షలు. కూడా రావడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే అందరూ వచ్చి ఫ్రీగా టెస్టులు, గుండెపోటు టెస్టులు, అన్ని టెస్టులు ఫ్రీగా చేస్తారు. దయచేసి అందరు రావాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ. ఇది ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టి ముందు ఈ గ్రామాలకి భవిష్యత్ అంతా ఇవే. ఇది బ్యాగ్ లోనే లిక్విడ్ అన్నట్టు, అంటే బ్యాగ్ లో ఉంటే మందే, దీనిలో లిక్విడ్ బ్యాగ్ మొత్తం హాఫ్ లీటర్ లో మనం చేసేసి అన్నట్టు. ఒక బ్యాగ్ అంతా చెట్లకు కొట్టాలి అంటే 2 ఎకరాలకు తీసుకెళ్ళండి. అర్ధ చెప్తా తీసుకెళ్ళండి, బాటిల్ తీసుకెళ్ళండి. అంటే లేట్గా వస్తుంది, లేట్గా వస్తుంది కానీ మోడీ ప్లాన్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ధన్యవాదాలు రేవంత్ రెడ్డి గారికి. సభ్యుడిగా ఎక్కడైనా ఇబ్బందులు ఉండొచ్చు, రామగుండంలో ఇబ్బందులు లేవు, ఉండవు అని చెప్తా ఉన్నా. అదే మాదిరిగా 18వ తారీఖు నాడు మెడికల్ క్యాంప్ పెడతా ఉన్నాం. క్యాన్సర్ కు సంబంధించింది, బొక్కలకు సంబంధించింది, చిన్నపిల్లలకు సంబంధించింది, అదే మాదిరిగా మహిళలకు సంబంధించింది, అన్ని కూడా డాక్టర్లు ఇస్తా ఉన్నారు. ఏదైనా డాక్టర్ దగ్గర పోతే చెక్ చేసుకోవాలంటే 1000 రూపాయలు 1000 ఫీజు అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడనే కేశవరావులో పెడతా ఉన్నాం. అందరూ కూడా ఆ క్యాంపులకు వచ్చి
ప్రతి ఉన్నటువంటి నిమ్స్ హాస్పిటల్లో 1,00,000, 2 లక్షలు, 3 లక్షల ఖర్చు అయినా కూడా నేను అక్కడ ఉచితంగా మీ అందరికీ వైద్యం చేపిస్తాను. రామగిరి మండలంలోని సెంటరీ కాలనీలో భార్యను హతమార్చిన భర్త. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, పెద్దపల్లి డీసీపీ పి కరుణాకర్ ఆదేశాల మేరకు గోదావరికని ఏసీపీ ఎం రమేష్ పర్యవేక్షణలో గోదావరికని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు రామ్నగర్, సీతానగర్, మల్లికార్జున్ నగర్, కృష్ణ, లెనిన్ నగర్, 2A మోరీ, ఆర్సీఓ క్లబ్ ప్రాంతాలలో 80 మంది సిబ్బందితో 8 టీంలను ఏర్పాటు చేసి మధ్యాహ్నం సమయంలో ఏకకాలంలో ఆకస్మికంగా కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాంను నిర్వహించి ఈ ప్రాంతాలలో ఇండ్లలో సోదాలు చేసి అనుమానాస్పద వ్యక్తుల చెక్ చేయడం జరిగింది. సరిగ్గా పత్రాలు లేని వాహనాలు సీజ్ చేసి జరిమానాను విధించడం, అదేవిధంగా ఎలాంటి ధృవపత్రాలు లేని వాహనాలు సీజ్ చేయడం జరిగింది. అనంతరం అక్కడి స్థానికులతో ఏసీపీ సిఐ మాట్లాడి ఆయా ప్రాంతంలో ఉన్న సమస్యల గురించి తెలుసుకొని అనంతరం సమావేశాన్ని ఏర్పాటు చేసి గోదావరికని ఏసీపీ పలు సూచనలు, హెచ్చరికలు చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ఇతర రాష్ట్ర ప్రాంతాల నుంచి వచ్చి కూలీ పని చేసేవారు ఎక్కువ మంది మిమి ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. కిరాయికి ఇండ్లు ఇచ్చేవారు, వారి పూర్తి వివరాలు, ఎక్కడి నుంచి వచ్చారు, గతంలో ఎక్కడ ఉన్నారు, వారి కుటుంబ సభ్యుల వివరాలు, ఆధార్ వివరాలు తెలుసుకోవాలని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కృష్ణానగర్, తర్వాత సీతానగర్ అండ్ మల్లికార్జున్ నగర్ ఏరియాల్లో, లలిత్ నగర్ ఈ ఏరియాల్లో గార్డెనింగ్ సర్చ్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మామూలుగా ఈవినింగ్, మార్నింగ్ టైంలో పోలీసులు ఎనీ టైం, ఏ పగలైనా రాత్రి అయినా పోలీసు ఎప్పుడు కూడా, ఈరోజు కూడా ఒక 80 మంది సిబ్బందితోని గౌరవ గోదావరికని ఏసీపీ సార్ ఆధ్వర్యంలో ఈరోజు ఒక 8 పార్టీలు చేసి చెక్ చేయడం జరిగింది. దానిలో కొన్ని బైక్స్, అదేవిధంగా మిగతా అనుమానితులను చెక్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రజలకు ముఖ్యంగా తెలియజేయడం ఒకటే, ఎవరైనా కిరాయికి వచ్చే వ్యక్తులకు ఖచ్చితంగా వాళ్ళు కిరాయి ఉంటున్నారంటే వాళ్ళ యొక్క పూర్తి వివరాలు తెలుసుకొని ఉండాలి. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన ఆధారాలు, ఆధార్ కార్డు కావచ్చు, ఇంకేదైనా ఎవరైనా ఇల్లీగల్ పనులు చేస్తున్నట్టయితే, ముఖ్యంగా గాంజాకు సంబంధించి ఏదన్నా సమాచారం ఉన్నట్టయితే డయల్ 100 ఫోన్ చేయడం కానీ, లేకపోతే పోలీస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం కానీ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గౌరవ గాంధీనగర్ నురానీ మదర్సా నుంచి మహమ్మద్ ప్రవక్త సల్లెవలే వసల్లం జన్మదినాన్ని పురస్కరించుకొని మిలాదున్ నబీ పండుగ సందర్భంగా తంజీం అహ్లే సున్నత్ వల్ జమాత్ కమిటీ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు గోదావరికని గాంధీనగర్, కళ్యాణ్ నగర్, రీగల్ షూ మార్ట్ మీదుగా చౌరస్తా వరకు ఊరేగింపు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గోదావరికని చౌరస్తాలో జరిగిన సమావేశంలో మౌలానా మహమ్మద్ నజీర్ మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త ఐక్యమత్యం, సోదరభావం, ధర్మ మార్గంలో నడవడం, జీవన విధానంపై చేసిన మార్గదర్శనం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. गोदावरीखनी और उमूमन पूरी दुनिया वालों को ये पैगाम देते हैं कि मेरे आका सल्लल्लाहु अलैहि वसल्लम 12 रबीउल नूर को इस दुनिया में तशरीफ लाए तो पूरी कायनात के लिए रहमत बन करके आए, सारे जहान के लिए अल्लाह ने उनको रहमत बना करके भेजा। यही पैगाम लेकर के आज हम जुलूस मोहम्मदी निकाल रहे हैं। इस्लाम जिंदाबाद, पाइंदाबाद, तंजीम अहले सुन्नत वल जमात गोदावरीखनी जिंदाबाद, नौजवानान अहले सुन्नत जिंदाबाद। జమాత్ తరఫున మిలాదున్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క దినోత్సవం సందర్భంగా ఇది 5వ తారీఖు తీయవలసిన ఉండే, దీన్ని పోస్ట్ పోన్ చేసి వినాయక చవితి ఉంది కాబట్టి ఆ రోజును మేము పోస్ట్ పోన్ చేసి 14వ తారీఖు రోజు మహమ్మదీయ జుల్స్ చేయడం జరుగుతుంది. ఈ జుల్స్ లోపల అందరూ కలిసిమెలిసి ఉండాలని ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆదేశం. మనం అందరినీ ప్రేమించాలి, అందరితోని సమానం ఉండాలి. ఏ దేశంలో అయితే ఉంటామో వాళ్ళకి శాంతి సందేశం ఇచ్చారు. అదే విధంగా వ్యక్తి ఏ విధంగా జీవించాలి, తల్లిదండ్రులతో ఏ విధంగా ఉండాలి, అదే విధంగా ఒక వ్యక్తి ఒక వేరే వ్యక్తితో స్నేహపూర్వకంగా ఉండాలని చెప్పినటువంటి మహానీయుడు మహాప్రవక్త అంతిమ దైవత్వం ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారు. మరి అదే విధంగా ఈ రోజు యావత్తు మానవాళికి మహాప్రవక్త ఇచ్చినటువంటి శాంతి
సందేశాన్ని పురస్కరించుకుని తంజీమ్ అహ్లే సున్నత్ ద్వారా ఆధ్వర్యంలో ఈ జులూస్ మొహమ్మదీ నిర్వహించారు. అదేవిధంగా మీలాదున్ నబీని ప్రపంచ వ్యాప్తంగా గత 26 సంవత్సరాలుగా పేగుబంధంకు కృతజ్ఞత తెలుపుతున్న వాత్సల్యం. అవును, నిజమే. స్థానిక ఎల్బీ నగర్కు చెందిన కడమండ రాయమల్లుకు 26 సంవత్సరాల క్రితం తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో మాతంగి కాంప్లెక్స్లోని అప్పటి సిటీ హాస్పిటల్లో సర్జరీ చేశారు. కానీ అది వికటించి ప్రాణాపాయ స్థితికి చేరుకోవడంతో వెంటనే బంధువులు డాక్టర్ సునీల్ సాయినాథ్ రెడ్డి గారిని సంప్రదించారు. ఆయన వెంటనే స్పందించి లోపల ప్రేగు పొరపాటున మడత పడిందని వెంటనే శస్త్రచికిత్స చేసి సరిచేయాలని సూచించారు. కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు తేదీ 3/2/1999 రోజున డాక్టర్ సాయినాథ్ రెడ్డి 5 గంటలు శ్రమించి శస్త్రచికిత్స చేసి రాయమల్లు ప్రాణాలు కాపాడారు. కానీ దురదృష్టవశాత్తు ఆ తర్వాత నెల రోజులకే 28/3/1999 రోజున డాక్టర్ మరణించారు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన రాయమల్లు హాస్పిటల్ నుంచి డాక్టర్ ఫోటో కొనుగోలు చేసుకొని వచ్చి తన తల్లిదండ్రులు జన్మనిస్తే డాక్టర్ పునర్జన్మనిచ్చారని భావించి ప్రతి సంవత్సరం పితృ అమావాస్యకు కుటుంబంలో మరణించిన పెద్దలకు బియ్యం ఇచ్చి సంతర్పణ చేసే సమయంలో తన తల్లిదండ్రులతో పాటు డాక్టర్ సునీల్ సాయినాథ్ రెడ్డి గారికి కూడా బియ్యం ఇస్తూ తన కుటుంబ సభ్యులు కృతజ్ఞతతో పాటు డాక్టర్ గారిపై తమకున్న ప్రేమ అభిమానాన్ని చాటుకున్నారు. రామగుండం రైల్వే స్టేషన్ సందర్శించిన సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ్ మరియు సికింద్రాబాద్ డివిజన్ డిఆర్ఎం గోపాలకృష్ణన్ గారిని కలిసి శాలువాతో సత్కరించడం జరిగింది. రామగుండంలో పలు రైళ్లను నిలుపుదల చేయాలని మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు అనుమాస శ్రీనివాస్ చీన్స్, డిఆర్యుసిసి మెంబర్ గణేష్ అంజీ, దండుకుల రమేష్ మరియు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తక్కలపల్లి గ్రామంలో రైతన్నలకు యూరియా సరఫరా అందజేసిన రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్. రామగిరి మండలంలోని సెంటరీ కాలనీలో భార్యను హతమార్చిన భర్త. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల గురించి తెలిస్తే వెంటనే సమాచారం అందించండి. ప్రజలకు సూచించిన గోదావరికని ఏసీపీ ఎం రమేష్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.